రష్యా యుక్రెయిన్ యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఒకవైపు అమెరికా శాంతి చర్చల కోసం ప్రయత్నాలు చేస్తుంటే రష్యా మాత్రం యుక్రెయిన్ పై విరుచుకు పడుతూనే ఉంది. డొనెట్స్క్ ను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ ప్రాంతంపై రష్యా 70% పట్టు సాధించింది. మిగిలిన 30% స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది. యుక్రెయిన్ పారిశ్రామిక రంగానికి గుండెకాయ లాంటి ఈ ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకుంటే యుక్రెయిన్ దెబ్బ కొట్టినట్టు అవుతుందని రష్యా భావిస్తోంది. మరి అత్యంత కీలకమైన నగరాన్ని యుక్రెయిన్ వదులుకుంటుందా? యుక్రెయిన్ కు అండగా అమెరికా సహా పశ్చిమ దేశాలు ముందుకు వస్తాయా? వాచ్ ద స్టోరీ. 2022లో మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కనిపించడం లేదు. అమెరికా శాంతి చర్చల కోసం ప్రయత్నాలు చేస్తున్న ఇరు దేశాలు డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. తాజాగా ఈ యుద్ధంలో రష్యా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఉక్రెయిన్కు ఎంతో కీలకమైన డొనెట్స్క్ ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ చేసింది. ఇప్పటికే ఈ ప్రాంతంపై 70% రష్యా పట్టు సాధించింది. మిగిలిన 30% ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు దాడుల తీవ్రతను పెంచింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి డొనెట్స్క్ ను స్వాధీనం చేసుకోవాలని రష్యా ప్లాన్ చేస్తోంది. ఫ్లోరెస్ట్ బెల్ట్ గా పిలుస్తున్న 4 నగరాలు స్లోవియాన్స్క్, క్రమటార్స్క్, కోస్ట్యాంటినిక్వాలో ఉక్రెయిన్ సేనలను రష్యా అడ్డుకుంటోంది. రష్యా డ్రోన్లు, గైడెడ్ బాంబులు, చిన్న బృందాలతో ఉక్రెయిన్ సప్లై చైన్లను రష్యా దెబ్బతీస్తోంది. ఈ ఫోరెస్ట్ బెల్టులోని 4 ప్రాంతాలు ఉక్రెయిన్కు ఎంతో కీలకమైన రక్షణ ప్రాంతాలు. 50 కిలోమీటర్ల పొడవుతో 2014 నుంచి ఉక్రెయిన్ రక్షించుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఈ బెల్ట్ సప్లై రూట్లు, లాజిస్టిక్ హబ్లను రష్యా బ్రేక్ చేస్తే ఉక్రెయిన్ డిఫెన్స్ తీవ్రంగా బలహీనపడుతుంది. ఉక్రెయిన్ డిఫెన్స్కు బ్యాక్ బోన్గా ఉన్న ఈ బెల్ట్ను స్వాధీనం చేసుకునేందుకు రష్యాకు కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ పేర్కొంది. ఒకవేళ ఈ బెల్ట్ పతనమైతే ఉక్రెయిన్ డొనెట్స్క్ను కోల్పోతే పారిశ్రామిక రంగం దెబ్బతింటుంది. బఖ్ముత్, చాసివ్ యార్ వంటి బటిళ్లలో తీవ్ర నష్టాలు ఎదుర్కొన్న రష్యా ఇప్పుడు తన వ్యూహాలను మార్చింది. చిన్న బృందాలతో ఉక్రెయిన్లోని పలు ప్రాంతాల్లోకి చొరబడుతోంది. ఖాళీ ఇళ్లు, బేస్మెంట్లు ఆక్రమిస్తూ సప్లై లైన్లను అడ్డుకుంటోంది. ఈ వ్యూహంతో రష్యా చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది. కానీ క్వాడ్రట్ కిలోమీటర్కు 68 మందిని పోగొట్టుకుంటోంది. డ్రోన్లు, గ్వైడ్ బాంబులతో ఉక్రెయిన్పై దాడులు చేస్తోంది. దీనివల్ల కీవ్ సేనలు బలహీనపడుతున్నాయి. ఈ వేసవిలో డొనెట్స్క్ ఉత్తర దక్షిణ సరిహద్దులపై దాడులు తీవ్రతరమయ్యాయని రష్యా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వెల్లడించింది. లెమాన్ పట్టణం ఉత్తర డొనెట్స్కు ఎంతో కీలకమైన ప్రాంతం. ఇక్కడ ముఖ్యమైన రైల్వే లింకులు, బాంబ్ షెల్టర్లు ఉన్నాయి. రష్యా దీనిని స్వాధీనం చేసుకుంటే సివెరెస్కీ డొనెట్స్క్ నదిని దాటి ముందుకు వెళ్లవచ్చు. పోక్రోవస్క్ నగరం కూడా రష్యాకు లక్ష్యంగా మారింది. ఇది స్వాధీనమైతే డొనెట్స్క్ ప్రాంతం రష్యా కిందకు వెళ్లిపోతుంది. రష్యా ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టడానికి డ్రోన్లు, గ్లైడ్ బాంబులు ఉపయోగిస్తోంది. అయితే ఈ క్రమంలో రష్యా సేనలు అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నాయని ఉక్రెయిన్ సైనిక నిపుణులు చెబుతున్నారు. రష్యా ఫ్రంట్ లైన్లలో ఇన్ఫిల్ట్రేషన్ మిషన్లు చేస్తోంది. కానీ ఉక్రెయిన్ డెన్స్ మాన్ పవర్తో రెసిస్ట్ చేస్తోందని ఐఎస్డబ్ల్యూ తెలిపింది. రష్యా దాడులతో ఉక్రెయిన్ సేనలు ఆయుధాలు సరఫరా కొరత, గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఇక రష్యా చేస్తున్న డ్రోన్ దాడులు, గ్లైడ్ బాంబులతో చేస్తున్న దాడుల వల్ల E40 వంటి హైవేలు దెబ్బతింటున్నాయి. దీనివల్ల ఉక్రెయిన్ లాజిస్టిక్స్ బలహీనపడుతోంది. పోక్రోవ్స్క్, డోబ్రోపిల్లియా, నోవో పవ్లివ్కా డైరెక్షన్లలో అత్యంత కష్టమైన పరిస్థితి నెలకొందని ఉక్రెయిన్ కమాండర్ ఇన్ చీఫ్ ఒలెక్సాండర్ సిర్క్సీ తెలిపారు. ఇక ఫోర్టెస్ట్ బెల్ట్ను రక్షించడానికి ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్, కౌంటర్ అటాక్లపై ఆధారపడుతోంది. కానీ రష్యా మాత్రం దూకుడుగా దాడులు చేస్తోంది. రష్యా ఈ బెల్ట్ను స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్కు కోలుకోలేని దెబ్బ అవుతుంది. దీంతో ఈ యుద్ధం మరింత తీవ్రమవుతుంది. అయితే డొనెట్స్క్ ఆక్రమణపై పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్కు తమ మద్దతును పెంచుతాయని యుఎస్ హామీ ఇచ్చింది. రష్యా ఫోర్ట్రెస్ట్ బెల్ట్ను బ్రేక్ చేయడం ఉక్రెయిన్ డిఫెన్స్కు ముప్పు అని, మరింత మిలిటరీ ఎయిడ్ అందిస్తామని EU ఫారిన్ మినిస్టర్ కాజా కల్లాస్ తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్కు 40 బిలియన్ యూరోల మిలిటరీ ఎయిడ్ అందిస్తామని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బెర్గ్ స్పష్టం చేశారు. 2025లో EU 11.1 బిలియన్ యూరోల EPF ఫండింగ్, 2022 నుంచి US $360 బిలియన్ సాయాన్ని అందించింది.
ఇక ఉక్రెయిన్కు మద్దతుగా పశ్చిమ దేశాలు 40 బిలియన్ యూరోల యాన్యువల్ మిలిటరీ ఎయిడ్, 5 బిలియన్ యూరోల ఉక్రెయిన్ అసిస్టెన్స్ ఫండ్ ఇస్తామని హామీనిచ్చాయి. అమెరికా 2025లో 35 బిలియన్ యూరోల అదనపు సెక్యూరిటీ అసిస్టెన్స్, F-16 జెట్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అందించింది. EU, UK, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా కలిసి 132 బిలియన్ యూరోలు, కెనడా 22 బిలియన్ కెనడియన్ డాలర్లు, జపాన్ 1.5 ట్రిలియన్ యెన్లు ఉక్రెయిన్కు అందించాయి. ఇక నాటో 2025లో ఉక్రెయిన్కు 40 బిలియన్ యూరోల మినిమం బేస్ లైన్ ఫండింగ్ ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధాన్ని ఆపడం లేదంటూ ఈ ఏడాది మార్చిలో మిలిటరీ సాయాన్ని ఫ్రీజ్ చేసి ఆ తర్వాత ఎత్తివేశారు. ఈ హామీలు ఉక్రెయిన్ ఫోర్ట్రెస్ట్ బెల్ట్ రక్షణకు సహాయపడతాయని, రష్యా దూకుడిని ఆపేందుకు ఉపయోగపడతాయని విశ్లేషకులు చెబుతున్నారు.